బంగారం రేటు బగ్గుమంటోంది. 1,00,000 మార్క్ని టచ్ చేస్తా అని భయపెడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ఒకేసారి కొనడం మంచిదా, లేక గోల్డ్ స్కీమ్స్లో చేరితే ఏమైనా ప్రయోజనం ఉందా? జనం మనసులో అసలు ఏముంది? ఇక సేల్స్ డల్ కావడంతో కస్టమర్లని ఆకర్షించేందుకు నగల వ్యాపారులు రూట్ మార్చారా? బంగారం భారతీయులకు ఒక ఎమోషన్. గోల్డ్ అంటే ఒక సెంటిమెంట్. పుత్తడితో ఇండియన్స్ కు బలమైన అనుబంధం ఉంది. భారీగా రేటు పెరగడంతో ఆ ప్రేమ ఏమైనా తగ్గిందా అంటే అచ్చా, అస్సలు తగ్గలేదు. కానీ కొనే పరిణామం మాత్రం తగ్గింది. అప్పట్లో బంగారం కొని ఉంటే బాగుండేది అని ఇప్పటికీ వాపోయే వాళ్ళు ఉన్నారు. స్కీమ్ లాగా తీసుకొని కట్టడం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో 2004లో తీసుకున్నాం ఎగ్జాంపుల్. నా జీతం అప్పుడు 8,000. అప్పుడు బంగారం ధర ఎంత ఉండింది? 5,000 ఉంది. నెల జీతంలో నాకు 6 తులం పైనే వచ్చేది. ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తుంది అనుకుందాం. అంతే, అక్కడికే వచ్చింది. బంగారం ఒకేసారి కొనలేకపోతే స్కీమ్లో జాయిన్ అయితే మంచిదంటున్నారు కస్టమర్లు. ఒక నెల ఫ్రీ ఇన్స్టాల్మెంట్ ఉంటుందని, దాంతో పాటు మేకింగ్ లేకుండా ఆర్నమెంట్ వస్తుందంటున్నారు. నా పెళ్ళప్పుడు 2,000 ఉన్నది. ఏమి ఇప్పుడు కళ్ళు వేయి తిరుగుతున్నాయి. ఎట్లుంటుంది స్కీమ్లలో జాయిన్? బాగానే ఉంటుంది. నా కొడుకు అంతా అట్లే కొన్నాడు. గాజులు అట్లే కొన్నాడు, పుస్తకాలు తాడు అట్లే కొన్నాడు. నా కొడుకు కొన్నాయి. గోల్డ్ సేల్స్ లో పెద్దగా తేడా లేదంటున్నారు నగల షాప్ వాళ్ళు. అయితే కొనే క్వాంటిటీ తగ్గుతోంది, కానీ క్యాష్ ఎంత పెడదామనుకుంటున్నారో అంతే పెడుతున్నారని వాళ్ళు చెబుతున్నారు. నేను పెట్టుకునే కళ్ళద్దాలు కంప్లీట్లీ ప్యూర్ గోల్డ్తో తయారు చేసిన ఫ్రేమ్. ఇది గోల్డ్ ఫ్రేమ్ వాడటం కన్నా ఇది గోల్డ్ ఫ్రేమ్ అనే ఒక ఫీలింగ్లోనే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. కానీ 1,00,000 చేరువలో ఉంది, ఆల్మోస్ట్ 1,00,000. గోల్డ్ సేల్స్ ఎలా ఉన్నాయి అసలు? ₹1,00,000 పెట్టి ఒక తులం బంగారం కొన ఆలోచన జనాలు చేస్తున్నారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు గోల్డ్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక్కసారి భారీగా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే కస్టమర్లు కొద్దిగా ఆలోచిస్తున్నారు. కొనడం కామనే అంటే మీరు అనుకోవచ్చు. కొన్నవాళ్ళు సేవింగ్ ఎందుకు చేస్తున్నారంటే, ఒకప్పుడు సేవింగ్ అనేది ల్యాండ్స్ మీద కానీ వేరే వాటి మీద ఉండేది. ఇప్పుడున్న యూత్ ఏదైతే యూత్ ఉందో, కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్ సేవింగ్ ప్లాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమైనా అకేషన్స్కి, ఫెస్టివల్కి ఆ టైంలో వాళ్ళకి యూజ్ చేసుకోవడం కోసం యూత్ ఎక్కువగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ రిమైనింగ్ ఎంప్లాయీస్ కానీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా అమౌంట్ కావాలి, లిక్విడ్ క్యాష్ కావాలన్నా సరే గోల్డ్ ఎప్పుడు కూడా రేటు తగ్గట్లేదు, రేట్ పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు అనుకున్న అమౌంటే తీసుకుంటారు. సపోజ్ 1,00,000 అనుకుంటున్నారు, 1,00,000 తీసుకుంటారు. కాకపోతే అక్కడ 10 గ్రామ్స్ బదులు 8 గ్రామ్సే వస్తుంది నార్మల్గా. ఇక కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ బరువుతో హెవీ డిజైన్ వచ్చేలా లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ డిజైన్ చేసి కస్టమర్స్ కి అందుబాటులో ఉంచుతున్నాయి నగల దుకాణాలు. మరి గోల్డ్ కొనడానికి వస్తారు కాబట్టి మరీ హెవీ వెయిట్లో కొనాలంటే బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ. లేదు అని అంటే స్కీమ్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. గోల్డ్ రేట్ ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుందేమో అని భయపడి ముందే ప్రీ ప్లాన్డ్ అనమాట. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, దానితో పాటు ఇప్పుడు బంగారం కొనకపోతే భవిష్యత్తులో అస్సలు కొనలేమనే ఆలోచన ఉన్నవాళ్ళు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొనుక్కోలేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా రేట్ పెరుగుతుంది కదా. ఒకటే జ్యువెలరీ ఉండడం కన్నా చిన్నవి ఎక్కువ ఉండడం అలా ప్రిఫర్ చేస్తారు, లైక్ వెరైటీస్. రేటు పెరిగిన నేపథ్యంలో తమ దగ్గర ఉన్న బడ్జెట్ లో ఎంత బంగారం వస్తే అంతా కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు జనం. చాలా మంది స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకు ఇంత గోల్డ్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా కస్టమర్స్ కొనేందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే, ఖచ్చితంగా గోల్డ్ రేట్ చూసుకున్నప్పుడు గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పటికీ రేట్లు పెరిగాయి. 2005 సంవత్సరంలో 6,000, 8,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు ₹10,00,000 చేరుకుంది. ఇలాగే ఇప్పుడు కూడా పెట్టుబడి కొనకపోతే భవిష్యత్తులో దీని గోల్డ్ రేటు కూడా 1,00,000-1,50,000కి వెళ్ళిపోతుంది. అప్పుడు పూర్తిగా కొనలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేటు ఎక్కువ పెరిగినా కూడా గ్రామ్స్లో తగ్గించైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనే కాన్సెప్ట్తో కస్టమర్లు వస్తున్నారు. ఈ కెమెరా పర్సన్ పి వెంకట్తో, 7 TV 9 హైదరాబాద్.